వర్షాకాలం వచ్చింది. అలాగే నెక్స్ట్ చలికాలం వస్తుంది. పిల్లలు ఈజీగా మన ఇళ్లలో ఉండే పిల్లలకి కాఫ్ గానీ, కోల్డ్ గానీ, జ్వరం గానీ క్యాచ్ అవుతా ఉంటుంది. అలాగే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళలేని సిట్యుయేషన్ ఉంటుంది. స్కూల్‌లో కూడా పిల్లలకి జ్వరాలు, అలాగే జలుబు, దగ్గు ఈజీగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ చాలా చిన్న ప్రికాషన్స్‌తో మనం ఈ యొక్క ఇంటెన్సిటీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదే ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసుకోవడం. ఎలా చేసుకుంటాం ఇమ్యూనిటీని ఎన్హాన్స్ అంటే సింపుల్ ట్రిక్ దట్ ఈస్ సి విటమిన్. సో బాడీలోకి చిన్న పిల్లల యొక్క బాడీలోకి ఎంత సి విటమిన్ పంపిస్తుంటే అంత ఈజీగా సెల్ రీజనరేషన్ అనేది బాగా జరుగుతుంటుంది. ఏవైతే మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ మన ఇమ్యూనిటీ కోసం పోరాడుతూ ఉంటాయో వాటి యొక్క ఇంప్రూవ్‌మెంట్ గానీ, ఎన్హాన్స్‌మెంట్ గానీ, రీజనరేషన్ గానీ ఈ యొక్క సి విటమిన్ అనేది తీసుకుంటుంది. సో సి విటమిన్ ఈ విధంగా ఇమ్యూనిటీని బాడీలో ఎన్హాన్స్ చేయడం వల్ల అంత ఈజీగా కాఫ్ గానీ, కోల్డ్ గానీ, ఫీవర్ గానీ పిల్లలకి రాదు. సో ఏం తీసుకుంటే సి విటమిన్ వస్తుంది అంటే మనకి సింపుల్‌గా మార్కెట్‌లో దొరికే పపాయ గానీ, గోవా గానీ, అలాగే ఆమ్లా గానీ ఇలాంటి చాలా చిన్న చిన్నవి రెగ్యులర్‌గా వాళ్ళ డైట్‌లో స్నాక్ రూపంలో గానీ, అలాగే ప్రతి మీల్ తర్వాత గానీ, సలాడ్ రూపంలో గానీ వాళ్ళకి పెడుతూ ఉంటే సి విటమిన్ అనేది చాలా వరకు వస్తుంది. అలాగే లైమ్, అలాగే ఆరెంజ్, ఇంకా వెజిటబుల్స్ విషయంకొచ్చేస్తే లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ బాడీలో సి విటమిన్‌ని పెంచి ఈ వింటర్ రైనీ సీజన్ వచ్చేటప్పుడు పిల్లలు ఈజీగా కోల్డ్ అండ్ కాఫ్‌కి క్యాచ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారో సో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో వాళ్ళని ఈ కోల్డ్, కఫ్, జ్వరాలు బారిన పడకుండా మీరు సేవ్ చేయండి. థాంక్ యూ.